పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 23 వరకు ఎవరైనా ఓపెన్ చేయగలిగితే. నేను చెప్పునేదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలమ్మా. చాలా, థ్యాంక్ యూ. లెట్స్ ప్రే. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రభువా, గొప్ప దేవుడవు, సర్వశక్తి మంతుడవు ప్రభువా. అవును తండ్రి నాయన, యెషయా అన్నట్లుగా ఆయా తండ్రి నాయన అపవిత్రమైన పెదవుల కలవాడను, అయా నా నోటి ద్వారా నిన్ను గనుపరచుటకును ఏమాత్రమును యోగ్యత లేని వాడను ప్రభువా. అలాంటిది మీ వాక్యమును అయా తండ్రి బోధించుటకు అయా నేనైతే అనర్హుడను ప్రభువా. అయా మీ కృపనే అయా పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడితే తప్ప మాకు అర్థం అవ్వదు ప్రభువా. అయా నన్ను ఒక బూరగానే వాడుకొనమని అయా నా తలంపులు ఆలోచనలు కానీ మా తలంపులు మా ఆలోచనలు కానీ ఎక్కడా కూడా రాకుండాన్నట్లు అయా తండ్రి మీరే అయా తండ్రి నన్ను మాతో డైరెక్ట్ గా మాట్లాడమని వేడుకుంటున్నాం. అయా మా అవసరతలు అక్కర్లు మా ఆత్మీయ అయా ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడవు. అయా మీరు ఆమ్నిపొటెంట్, ఆమ్ని ప్రెజెన్స్, ఆమ్ని సైన్స్ కాడు ప్రభువా. అయా తండ్రి నాయన మా హృదయ అంతరంగములు ఎరిగిన వాడవు మీరే ప్రభువా. అయా సహాయం కనికరమును దయచేయండి. ముఖ్యంగా మా హృదయంలో మేము ఎక్కడైనాను పాపమును లక్ష్యం ఉంచిన ఎడల అయా మమ్మల్ని క్షమించుకుని బతిమాలుకుంటున్నాం తండ్రి. కనికరమును దయచేయండి. మరొక మారు ప్రభువా అయా మీ వాక్యంలో అయా తండ్రి మా పాపాలను ఒప్పుకుంటూ అయా తండ్రి నాయన మమ్మల్ని మేము మీ సన్నిధిలో కడుక్కుంటూ అయా మరొక మారు ప్రభువా మీ వాక్యంలో రాయమన్నట్లుగా బీ రెన్యూడ్ ఇన్ మైండ్ అన్నారు ప్రభువా. అయా తండ్రి నాయన మళ్ళీ ఒకసారి మా ఆత్మీయ జీవితాన్ని రెన్యూ చేసుకుంటూ మీ సన్నిధిలో దోగాడుతూ ప్రభువా మీ ఇష్ట ప్రకారం జీవించుకోవట్లాగా మీరే మాకు శక్తిని దయచేయగలరని, మీరే కృపను దయచేయగలరని అయా మా డిస్కషన్ అంతట్లో ప్రభువా మీ సన్నిధిని మాకు దయచేయగలరని నా ప్రభువు త్వరగా రానైన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం స్టడీ చేస్తున్నాం కదా. మనం సీక్వెన్షియల్ గా వచ్చాం. మనము పాపులమై ఉన్నప్పుడు దేవుడు తన కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వెలిగించిన వెలుగును బట్టి క్రీస్తు నిజమైన రక్షకుడు అని తెలుసుకోవడానికి కూడా దేవుడే కారణం అని కూడా చూసుకున్నాం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ప్రకారం ఆయన మన విశ్వాసమునకు కర్తయు, ఈజ్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని కూడా చూసుకున్నాం. విశ్వాసము విషయంలో, రక్షణ విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుడి ప్రణాళికనే. దేవుడు ప్రేరేపిస్తే తప్ప ఆయన సన్నిధికి ఎవరం రాలేమని కూడా చూస్తున్నాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ ఇట్స్ ఆల్ ద గాడ్స్ వర్క్ రక్షణ విషయంలో. సో విశ్వాసంను బట్టి దేవుని కృపను బట్టి మనం రక్షణ పొందిన వారమై ఉంటాము. రక్షణ పొందగానే ఏం జరుగుతుందని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ద్వారా చూసుకుంటూ వచ్చాం.
ముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:12-13 అక్కడ చూసుకున్నాము. ఎప్పుడైతే మనం క్రీస్తుని సొంత రక్షకుడిగా విశ్వసిస్తామో మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. మనం అయినది ఉన్నంత వరకు, అంటే మనము గ్లోరిఫైడ్ బాడీ క్రీస్తుని మరి చూచే వరకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఉన్నాడు అని కూడా చూసుకున్నాం. ఇట్స్ సీక్వెన్షియల్ స్టెప్. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆకర్షించాలి, మనం రక్షణ క్రీస్తు కృప ద్వారా మనం రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారికి పరిశుద్ధాత్మ దేవుని చేత బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన వాళ్ళు అక్కడ ఇట్స్ ఆల్ వన్ యాక్టివిటీ, ఒకటేసారి జరుగుతుంది అది. బాప్తీసం పొందిన వాళ్ళు దినదినము పరిశుద్ధాత్మ దేవుని చేత నింపుదల కలిగి ఉండాలి. ఇట్స్ అ కమాండ్మెంట్, ఇట్స్ అ రిపీటెడ్ ఎక్స్పీరియన్స్ అని కూడా చూసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుట అంటే ఏంటిది అంటే, పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని ఆయనకు కంట్రోల్ ఇవ్వడం అని కూడా చూసుకున్నాం. ఐ థింక్ గత కొద్ది వారాలుగా మనము అవర్ ప్రైమరీ ఫోకస్ వాజ్ ఆన్ ద బాప్తిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇంకొక పర్యాయ పదము, నింపుదలకు పర్యాయ పదము వాకింగ్ ఇన్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవునిలో నడువుట అని కూడా చూసుకున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవునిలో నడుచుట అంటే ఏంటిది అంటే, ఎక్కడైతే ఒక ఏరియాలో మనము దేవుడి చిత్త ప్రకారము దేవుడి ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేని పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవునిలో దినదినము మనం వాక్యం ద్వారా, అది కూడా చూసుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17 ప్యారలల్ గా నడుస్తుంటది ఎఫెసీయులకు 5 అని కూడా చూసుకున్నాం. మనం ఆ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని దినదినము కంట్రోల్ ఇస్తున్న కొలది మనము స్లోగా క్రీస్తు స్వారూప్యంలోకి మారబడతాం, ఆయన చిత్తంలోకి మనం ఎంటర్ అవుతాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి గ్రీవ్ చేయకుండా, ఆయనను దుఃఖపరచకుండా, ఆయనను లయపరచకుండా, ఆయనను ఆర్పకుండా ఉన్నన్ని రోజులు మనము ఎప్పుడైతే మన జీవితాన్ని కంప్లీట్ గా ఆయన కంట్రోల్కి ఇస్తామో, మన కార్యం కాదు, మనం చేసే కార్యం కాదు, మన కార్యం ఏంటిదంటే ఆయన కంట్రోల్ ఇవ్వడం, పరిశుద్ధాత్మ దేవునికి కంట్రోల్ ఇవ్వడం, మన చేతిలోకి తీసుకోకుండా ఆయనకి కంట్రోల్ ఇవ్వడం. ఎప్పుడైతే అది జరుగుతుందో, దినదినము జరుగుతుందో, ఆయన పరిశుద్ధాత్మ దేవునిలో నడుస్తూ ఉంటామో, మన జీవితం కొలిది మెల్లిమెల్లిగా క్రీస్తు స్వారూప్యంలోకి మారబడుతుంటాం. దట్ ఈస్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. థియలాజికల్ టర్మ్స్ లో ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అని కూడా చూసుకున్నాం. పరిశుద్ధతలోనికి రావుట, అవన్నీ స్లోలీ మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మలో మనం నడుస్తూ ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుని పూర్ణులై మన జీవితాన్ని ఆయనకి కంట్రోల్ ఇస్తున్నామో, కొన్ని ఫిజికల్ గా విజిబుల్ అవుతాయి, అందరికీ కనపడతాయి. ఆ కనపడే విషయాన్ని బట్టే నిజమైన రక్షణ పొందినారా లేదా కూడా తెలుస్తుంది. అది కూడా కొన్ని వర్సెస్ చూద్దాం. ఆ కనపడే ఫిజికల్, ఒకటి స్పిరిచువల్ గా చేంజ్ ఉంటది, ఫిజికల్ గా కూడా కనపడుతుంది. దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలాలు. సో మన నెక్స్ట్ టాపిక్, ఐ థింక్ ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ వీక్స్, ఇంకొన్ని వారాలు చేస్తాం. అది ఆత్మ ఫలాల గురించి చేద్దాము. నా ఇనిషియల్ ప్లాన్ ఏముందంటే, ఫస్ట్ ఆత్మఫలం ఏంది, ప్రేమ కదా, ప్రేమ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా కానీ, బట్ క్విక్ గా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం. ఆత్మఫలాలు అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఆత్మఫలాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఫలాలు ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మొదటి నుంచి దేవుడి ప్రణాళిక ఏమై ఉన్నది, ఆబ్వియస్లీ మనకు తెలుసు, అది పరిశుద్ధాత్మ దేవుడే కలగజేయాలి, మనంతటా మనం పొందొందించేది కాదు, మనంతటా మనము చేసుకునేది కాదు. ఎప్పుడైతే మనం వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఉంటుందో, ఎప్పుడైతే మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి కంట్రోల్ ఇస్తామో, ఆటోమేటికల్గా అవి ఆటోమేటికలీ కల్టివేట్ అవుతుంటాయి మనుషుని జీవితం. కానీ ఆ గలతీలకు రాసిన పత్రికలో ఒకప్పుడు, అంటే కంపారిజన్ చేసుకోవాలి కదా,
మనం నిజంగా మనము దేవుళ్ళు ఎదుగుతున్నామా అన్న కంపారిజన్ చేసుకోవడానికి ఒకప్పుడు ఎలాగున్నామో ఆత్మచేత నడుపుదల కలిగిన తర్వాత ఎలాగుంటామో ఆ కంపారిజన్ అక్కడ రాయబడి ఉంది. 19 నుంచి 23 వరకు చూసుకుంటే గన 19లో ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ ఎవిడెంట్, ఆ మొత్తం లిస్ట్ ఉంటది. ఏమేమి వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ లో ఏమేమి ఉంటాయి. ఇదే ఆల్వేస్ రిమెంబర్, ఇది కూడా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2 కాంట్రాస్ట్ లో అక్కడ ఆ 3 చోట్ల ఉంటాయి. ఇంతకుముందే చూసుకున్నాం కదా, దీస్ ఆర్ కాల్డ్ సర్క్యులర్ లెటర్స్ అని చూసుకున్నాం. ఒకరు వచ్చి వాళ్ళు లెటర్ ఇస్తే కన్నా మొత్తం చర్చెస్, చుట్టుపక్కల చర్చెస్ అన్నిటికీ సర్క్యులేట్ అవుతాయి. అవన్నీ సర్క్యులర్ లెటర్స్. సిమిలర్ కాన్సెప్ట్ మనం అక్కడ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5, కొలసీలకు రాసిన 3, గలతీలకు 5 సిమిలర్ గా నడుస్తుంటాయి, ప్యారలల్ గా నడుస్తుంటాయి. సో ఒకప్పుడు జీవితము, పాత జీవితము ఎలాంటి పాపపూరితమైన జీవితం నుంచి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి నేను కంట్రోల్ ఇస్తున్నానో, ఆత్మచేత నింపుదల కలిగి ఉంటున్నానో, ఆత్మలో నడుస్తున్నానో, నా జీవితం ఎలాగ చేంజ్ అవుతున్నది. ఆ మెయిన్ ఇమీడియట్ కాంట్రాస్ట్ ఈజ్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం పరీక్షించుకోవడానికి కూడా, నేను నిజంగా రక్షణ పొందినానా అని పరీక్షించుకోవడానికి కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వీటి గురించి బాగా డీపర్ గా ట్రై చేద్దాం. దేవుడు ఇచ్చే నడుపుదలను బట్టి విల్ ట్రై టు గో డీపర్ అండ్ డీపర్. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మొదటగా బిఫోర్ వి స్టార్ట్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ లవ్. ద సోర్స్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆల్రెడీ తెలిసిందే, పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద సోర్స్. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని నుంచే వస్తుంది. ఈసారి ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా సిమిలర్ గా రాయబడింది. హోషేయ 14:8 ఎవరైనా తీయగలిగితే. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ఇక్కడ అదే అగైన్ స్పిరిచువల్. ఇక్కడ హోషేయ మొత్తం మీరు చూస్తే గన కంటెక్స్ట్, ఇజ్రాయేలీయులు అంటే ఎఫ్రాయిం ని సంబోధిస్తున్నప్పుడు కూడా ఇజ్రాయెల్ గురించి సంబోధిస్తున్నట్లే ఈ కాంటెక్స్ట్ లో చూసుకుంటూ వస్తే, ఇజ్రాయేల్ నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధన సైడ్ వెళ్తుంటారు. అక్కడ బొమ్మలు అని ఇక్కడ రాయబడింది, కానీ తెలుగులో, ఇంగ్లీష్ లో ఐడల్స్ అని క్లియర్ గా రాయబడి ఉంటుంది. ఐడలటరీ గురించి ఉంటది క్లియర్ గా. మీరు ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక్కడ నిమిత్తమేమి అంటే కంపేర్ చేస్తున్నారు. నిజమైన దేవుడు విగ్రహారాధన చేసే బొమ్మలకు ఆ సిమిలారిటీస్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. నాకు వాళ్ళకి సంబంధం లేదు, నేను ఇక ఆలకించుచున్నాను. నేను ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టి సరళ వృక్షం వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగు. స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో కానీ ప్రతి ఒక్క విషయంలో మీకు ఫలము కలగాలి అంటే అది దేవుడి నుంచే వస్తుంది. సో హీఈస్ ద సోర్స్ అని చెప్తున్నాడు. నా దగ్గర నుంచి రావాల్సిందే. మీ హోషేయ అంతా చూసుకుంటే వస్తే గన ఆ మెయిన్ దేవుడి బాధ ఏంటి, వాళ్ళు విగ్రహారాధనకు వెళ్తున్న కొలది దేవుడు తన హృదయంలో ఎలాగ బాధపడుతున్నాడు అన్న దాని గురించే మెయిన్ కంటెక్స్ట్ హోషేయ అంతా. అందుకనే హోషేయని కూడా నువ్వు వెళ్ళి గొమర్ని వేసుకో, ఎలాగూ వాళ్ళు ఆమె అడల్టరీకి చేస్తుందో, ఎలాగూ హోషేయ ఎంత బాధపడతాడో దేవుడు అంత బాధపడుతున్నాడు అని కాంట్రాస్ట్ నీట్ కనపడుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద కంటెక్స్ట్ అక్కడ. అలాగే విశ్వాసము విషయమును బట్టి, విశ్వాసం తర్వాత
ఏదైతే దేవుడు మన జీవితంలో మనం చూసుకున్నాం కదా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:15 ఎవరైతే క్రీస్తును నమ్మిన వారు ఉంటారో వారు నూతన సృష్టి అంటారు. వారి జీవితం చేంజ్ అవ్వాలి. సో వాళ్ళల్లో ఒకప్పటి జీవితము ఫలం చేంజ్ అవ్వాలి. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 7:4 ఎవరైనా క్విక్ గా తీయగలిగితే, రోమా 7:4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. అక్కడ క్లియర్ కంట్రాస్ట్ చూస్తే ఇక్కడ ఫలము అంటే గాస్పెల్ ని పంచడం కాదు, కంటెక్స్ట్ కూడా. అక్కడ ఆ కంటెక్స్ట్ ఏంటిదంటే మన జీవితంలో అంటే ఇండివిజువల్ జీవితంలో ఫలం కనపడాలి. ధర్మశాస్త్రం నుంచి వచ్చే ఫలము బికాస్ ఆఫ్ ద వర్క్స్, అది వర్క్స్ బేస్డ్ ఉంటది. కానీ ఎప్పుడైతే క్రీస్తు విషయంలో మనం మరణించిన వారమై ఉంటామో, క్రీస్తులో పునరుద్ధానమై ఉన్నవారు ఉంటామో, వాళ్ళ ఫలంలో వేరు. దాని గురించి చెప్తున్నాడు క్లియర్ గా. కావున నా సోదరులారా, మనం దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు మృతులలో నుండి లేవబడిన క్రీస్తు అని వేరొకరిని, ఆ క్లియర్ కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. శరీరం ద్వారా కలిగేది బికాస్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ ద లా, క్రీస్తుని బట్టి కలిగేది బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ ఫ్రూట్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిలో మనం అబాయిడ్ ఉంటామో, ఇదే కంటెక్స్ట్ రోమన్స్ చాప్టర్ 7:8 రాయబడి ఉంటది అన్నమాట. ఫైనలైజ్ చేస్తాడు అక్కడ. ఏంటిది అంటే దట్ యూ హ్యావ్ టు బి ఫిల్డ్ ఇన్ ద స్పిరిట్, యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద స్పిరిట్. మనం రోమా 5 అంతా చూసుకున్నాం కదా, 8 కంటెక్స్ట్ కొరకు ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ లో. సో టు బి వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అంతా ఆ ఫలం గురించి రాయబడి ఉంటది. సో అది మెయిన్ కంటెక్స్ట్ అక్కడ. అగైన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ ఈస్, ఫలము అన్న చోట రెండు రకాలుగా రాయబడింది. ఒకటి, మన ఇండివిజువల్ పర్సన్ లో ఫలములను అంటే దేవుడి స్వరూపంలో, దేవుడు ఏదైతే ఆయన చిత్తంలో ఉన్నదో దాని ప్రకారం నడువుటకు ఫలములు అని రాయబడింది కంటెక్స్ట్ లో. ఇంకొక చోట అనేకులను దేవునిలోకి తీసుకుని రావడానికి దానికి కూడా ఫలములు అని రాయబడింది. కానీ మన డిస్కషన్ అంతా ఇండివిజువల్ గా దేవుని స్వారూప్యంలోకి మారబడ్డానికి దేవుడు ఏదైతే మన జీవితంలో ఎక్స్పెక్ట్ చేస్తాడో, ఏదైతే మన నడత చేంజ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాడో దాని విధానం, అది మేజర్ కంటెక్స్ట్ మనకి ఫలం గురించి మాట్లాడినప్పుడు. అది కూడా వస్తుంది అల్టిమేట్లీ బై ప్రోడక్ట్. ఎప్పుడైతే మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటూ వెళ్తామో, అల్టిమేట్లీ విల్ ట్రై టు బ్రింగ్ సో మెనీ పీపుల్ ఇన్ క్రైస్ట్. అనేకులను క్రీస్తు వెలుగుని చూపించడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. కానీ మొదటగా మనలో పరివర్తన జరగాలి, మొదటగా మన జీవితంలో ఫలము కనపడాలి. అది మేజర్ కంటెక్స్ట్. మనం నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంతా దాని గురించే కంటెక్స్ట్ ఉంటుంది అన్నమాట. సో వీ హ్యావ్ టు బేర్ ఎ గుడ్ ఫ్రూట్. ఆయన ద్వారానే మంచి ఫలములు వస్తాయి. మొదటగా ఆయన జ్ఞానమును, దేవుని జ్ఞానమును, దేవుని విజ్డమ్ను మనం పొందిన వారం అయితే ఆయననే మనకు ఫలంను దయచేస్తాడు. హీఈస్ ద సోర్స్. అక్కడ హోసేయాలో కూడా చూసుకున్నాం, అలాగే గలతీలకు రాసిన పత్రిక. సో మొదటగా ఆయన విజ్డమ్ను మనము పొందాలి. ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి వచ్చిన విజ్డమ్ మనం తెలుసుకుంటామో, మనం ఎప్పుడైతే లోబడతామో, అప్పుడు మన జీవితంలో ఫలంలో కనపడతాయి. అర్థమైంది కదండి? అంటే ఇండివిజువల్ గా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తున్నాయి. ఒకసారి జేమ్స్, యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది యునై ఉన్నది.
అది ఫస్ట్ అని అక్కడ ఉంది కదా మొదటగాని, ఇట్స్ ప్రోటాస్ అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ చెప్తున్నాడు అనమాట. అది ప్యూర్ అయి ఉన్నది, దేవుడి నుంచి వచ్చే విజ్డమ్, సమాధానమును కలగజేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? సులభమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది. ఒక్కొక్క స్టెప్ అన్నమాట, ఒక్కొక్కటి సీక్వెన్షియల్ ఆర్డర్ లో చెప్తున్నాడు ఆడ. గ్రీక్ వర్డ్ లో ప్రోటాస్ అంటే ఇట్స్ సీక్వెన్షియల్ ఆర్డర్, ప్రైమరీ అని, మొదటి ఇంపార్టెన్స్ అన్నది దాని అర్థం అక్కడ. సో గుడ్ ఫ్రూట్స్ హ్యాస్ టు బి బోర్డ్. ఎప్పుడైతే దేవుడి నుంచి వచ్చిన విజ్డమ్ ను మన జీవితంలో అలవర్చుకుంటామో, ఆ గుడ్ ఫ్రూట్స్ వి విల్ బేర్. అగైన్ మన ఆత్మీయ విషయంలోనే, ఇండివిజువల్ ఆత్మీయ విషయంలోనే వి విల్ బేర్ దట్ గుడ్ ఫ్రూట్. హిపోక్రసీ ఉండదు, పార్షియాలిటీ ఉండదు. సో విల్ హ్యావ్ దట్ గుడ్ ఫ్రూట్స్ విజిబుల్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా అంటే ఇప్పుడు ఫ్రూట్ మనము ఒకవేళ మన జీవితంలో కనపడకపోతే ఏం జరుగుతుంది? వాక్యంలో ఏమన్నా గుర్తున్నాయా? డెఫినెట్లీ ఫ్రూట్ రావాలి, ఇట్స్ బై ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అని చూసుకున్నాం కదా. ఒకవేళ ఫ్రూట్ రాక మన జీవితం, ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది అని, ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది. అవునండి. కార్యములతో జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు వాటిలో ఉంటాం. పాత జీవితం, ఇంకా రక్షణ, నూతనత్వం లేని జీవితంలోనే ఉంటాం. శ్యామ్ కుమార్ గారు చెప్పండి. కారు ద్రాక్షలు కూడా కాస్తుంది. కారు ద్రాక్షలు. అవునండి, తార్ ద్రాక్షలు. అది ఒక పారబుల్ కూడా ఉంది కదా, అది పారబుల్ గురించి చెప్తాడు దేవుడు. ఒకసారి శ్యామ్ కుమార్ గారు చెప్పిందే ఒకసారి యోహాను రాసిన పత్రిక 15:1-6 వచనాలు. యోహాను రాసిన పత్రిక 15:1-6. సారీ, పత్రిక కాదు, గాస్పల్ జాన్. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చదవమ్మా 6 వరకు. తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షలలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 2 మేజర్ అండ్ ఇంపార్టెంట్ అక్కడ పాయింట్స్ రామ్ కుమార్ గారు చెప్పిన పాయింట్స్ లోనే 2 మేజర్ ఇంపార్టెంట్. ఒకటి, అగ్నిలో పారవేయబడుతుంది అంటే మీ అందరికి తెలిసింది, అగ్ని అంటే జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. 1 కొరింథీ 3 కూడా దాని గురించి ఉంటుంది. జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు ఆ ఫైర్ లోకి వెళ్ళిపోతాం, అంటే మన జీవితం పరివర్తన చెందలేదన్నట్టు అర్థం. ఎప్పుడైతే ఫలము మన జీవితంలో కనపడలేదో, సో విల్ బి లివింగ్ ఇన్ కార్నల్, అంటే పాత జీవితము, శారీరక జీవితంలోనే జీవిస్తున్న వారందరూ కిందనే లెక్క. ఫలం కనపడాల కంపల్సరీ. ఎవరైతే నిజమైన రక్షణ పొందిన వాళ్ళు ఉంటారో వారి జీవితంలో ఫలం కనపడాల్సిందే. ఎందుకు కనపడాలి అంటే అక్కడే ఉంది ఆన్సర్. దేవుడు చెప్తున్నాడు కదా, అబైడ్ ఇన్ మీ అండ్ ఐ విల్ అబైడ్ ఇన్ యూ యాజ్ ద బ్రాంచ్ కెనాట్ బేర్ ఫ్రూట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును,
తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. అంటే మనం ఫలము పొందట్లేదు అంటే క్రీస్తులో నిలిచి ఉండలేదు అని అర్థం. క్రీస్తులో నిలిచి ఉండలేదంటే అర్థం ఏంటి? ఆయన రక్షణలోకి మనం ఎంటర్ అవ్వలేదు, ఆయనలో అబాయిడ్ అయి ఉండలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫలము కనపడలేదు అంటే నిజమైన రక్షణలో మనం లేమని. ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఫలం కనపడట్లేదంటే క్రీస్తులో అబాయిడ్ అయి ఉండలేదని. క్రీస్తులో అబాయిడ్ రక్షణ విషయంలో వాళ్ళు దేవుని కృపలే, దేవుని రక్షణలోకి రాలేదు. అండ్ రెండో పాయింట్ ఏంటిది అంటే ఈ ఫలములు అనేది మనంతటా మనము కష్టపడితే వచ్చేది కానే కాదు. అక్కడ క్లియర్ గా రాయబడింది. ఏమన్నుంది? ఫర్ వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. 5వ వచనంలోనే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద సోర్స్ క్రీస్తు ఇవ్వాల్సిందే, పరిశుద్ధాత్మ దేవుని చేత మనం పొందాల్సిందే. నా అంతటా నేను కష్టపడతాను, నా అంతటా నేను నీతిగా ఉంటాను, నేను మంచి కార్యాలు చేస్తాను, ప్రేమ అవన్నీ ఏదైతే ఫలంలో రాయబడినాయి అవన్నీ నా అంతటా నేనే చేసుకుంటా అంటే కుదరదు. అది అబాయిడ్ అయి నిజమైన ఫలంగా ఉండదు. ఈవెన్చువల్లీ హిపోక్రసీలకి మారిపోతాం. అంటే యాక్టింగ్ అయిపోతుంది మన జీవితం. సో ఏదైనా సరే ఈ ఫలాలన్నీ రావాలంటే ఇట్స్ ద సోర్స్ ఈజ్ ద హోలీ స్పిరిట్ గాడ్. దేవుడే సోర్స్. ఆయన కాకుండా మన జీవితంలో ఫలాలే రావు. అంటే దాని అర్థం ఏంటి? నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరినీ నేను హెల్ప్ చేస్తున్నాను, అదంటే ఎవరు క్రెడిట్? నాది కాదు క్రెడిట్. బికాస్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ గాడ్. The credit all belongs to God. అర్థమైంది కదా? 2 మేజర్ పాయింట్స్ జాన్ 15. సో నేను అంత బయటికి కనపడుతున్నా, ఓకే వీళ్ళు మంచి ప్రేమగా చూస్తున్నారు అందరినీ, అది ఇది అన్నంత మాత్రాన క్రెడిట్ డస్ నాట్ బిలాంగ్ టు మీ. ద ఓన్లీ థింగ్, అందుకనే పౌల్ అంటాడు కదా, ఓన్లీ క్రెడిట్ దట్ పాల్ టేక్స్, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:18 అనుకుంటా, 9వ అధ్యాయం 18. The only credit he takes is only for one point. ఒకసారి కరెక్ట్ గుర్తులేదండి, నేను గుర్తిస్తాను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. జీతం అని ఉంది, రివార్డ్ అని ఉంటది ఇంగ్లీష్ లో, సిమిలర్ గానీ, బట్ ఇట్స్ మోర్ వోకల్ ఇన్ ఇంగ్లీష్. అంటే అదొక్కటే నా ఫలం నాకు కనపడేది. ఆయన ఏంటిది? సువార్తను ప్రకటించడమే. అది కూడా దేవుడే. ఆయన ఓ అంటు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ గాస్పెల్ అని అదే చాప్టర్ లో అంటాడు. కానీ ఆ జీతం ఏది నాకు కనపడేది? నాకు వచ్చే జీతం ఏంటిదంటే సువార్తను ప్రకటించడమే నాకు ఇవ్వబడిన జీతం. అది భాగ్యం అని చెప్తున్నాడు. సో మనం మంచితనంలో కానీ, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో కానీ, ప్రేమించడంలో కానీ క్రెడిట్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. మనదేమీ లేదు. కనపడినంత మాత్రాన మనమేం సడన్ గా నీతిమంతులం అవలం. ఆ నీతి కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనకు కలుగుతుంది. అది ప్రైమరీ ఫోకస్. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, సడన్ గా నీతిమంతులం అవుతున్నాము అంటే నా అంతటా నేను చేసుకున్నది కాదు, ఇట్స్ బై ద ఫ్రూట్, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది ప్రైమరీ ఫోకస్. అర్థమైంది కదండి ఇప్పటి వరకు? ఇంకొకటి స్పిరిచువల్ ఫ్రూట్ లోనే ఫిజికల్ ఫ్రూట్స్ మనకు కనపడతాయని చూస్తున్నాము. ఒక్కసారి రెండు విషయాలు చూసుకొని దెన్ విల్ గోయింగ్ టు ది లవ్ ఆఫ్ గాడ్. లవ్ గురించి ఫస్ట్ టాపిక్. ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. నేను ప్యారలల్ గా నడుస్తున్నాయని చూసుకున్నాం కదా, 3 అధ్యాయాలు, ఎఫ్ఎస్సి 5, గలతీ 5, కొలస్సీ 3 ప్యారలల్ గా నడుస్తుంటే ఒక్కసారి 5వ అధ్యాయం చూసుకొని వీళ్ళు మూవ్. మీరు పూర్వమందు
చీకటి అయి ఇంటిది. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభు చాలా అంటే వెలుగు ఫలములు క్లియర్ గా కనపడతాయంట మన ఆత్మీయ విషయంలోనే. ఒకటి ఏంటిది? గుడ్నెస్, రైచియస్నెస్ అండ్ ట్రూత్. నీతి, సత్యము, ఏదంటే నీతి, సత్యము, సత్యము, మంచితనము. మంచితనము కనపడుతుంది. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లోనే ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ఇన్ ఆల్ గుడ్నెస్, రైచియస్నెస్ అండ్ ట్రూత్. ఇవి క్లింగ్ అయి ఉంటారు. ఎవరైతే నిజమైన రక్షణ పొందిన వాళ్ళు ఉంటారో, ఒకప్పుడు వారు చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడు వెలుగు సంబంధులై ఉన్నారు. వెలుగు సంబంధులైన వారి ఫ్రూట్ ఏంటిది అంటే ఒకటి మంచితనము, నీతి, సత్యము. ఎటువంటి విషయంలో అయినా సరే సత్యమైన జీతము. ఎవరు సత్యం అంటే క్రీస్తే. క్రీస్తుకి క్లింగ్ అయి ఉంటారు. ఐఎమ్ ద ట్రూత్ అండ్ క్రీస్తు అంటాడు కదా. సో క్రీస్తుకి క్లింగ్ అయి ఉంటారు. ఇప్పుడు ఆ నీతి విషయంలో ఒకసారి ఏమని రాయబడి ఉంటది అంటే, ఒకసారి ఫిలిప్పులకు రాసిన పత్రిక 1:11. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. నీతి ఫలము పొందిన వాళ్ళై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలి. ఇక్కడ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ కూడా ఇండివిజువల్ పర్సనల్ లైఫ్ లో చేంజెస్, నాట్ అంటే ఈవెన్చువల్లీ బై ప్రోడక్ట్ అని చూసుకున్నాం కదా, దట్ ద ఫ్రూట్ గివింగ్ ద గాస్పల్ విల్ బి ద బై ప్రోడక్ట్ ఆఫ్ ఇట్. బట్ ఇండివిజువల్లీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునిలో నడుస్తూ ఉంటామో, ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోకి మారబడుతుంటామో, విల్ బి క్లియర్లీ. అందుకనే మొదటి యోహానులో ఉంటది ఒక మాట, దట్ వి విల్ నాట్ బి అషేమ్డ్, విత్ బోల్డ్నెస్ విల్ ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. సో అది మెయిన్ ప్రైమరీ బ్యాక్గ్రౌండ్. జస్ట్ ఫ్రూట్ అంటే ఏంటి, ఆ ఫ్రూట్ సోర్స్ ఏంటిది, ఆ ఫ్రూట్ నుంచి వచ్చే ఫలాలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ జస్ట్ క్విక్ బ్యాక్గ్రౌండ్ చేసుకున్నాం. ఇప్పుడు లవ్ గురించి వెళ్దాం. ఫస్ట్ ఫ్రూట్ ఏంటి? ఇంకొక పాయింట్ అండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 5:22లో ఒక క్విక్ పాయింట్ చూసుకుని దెన్ విల్ గో ఇంటు లవ్. అక్కడ 5:22 అంటే, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలండి. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ చూసుకుంటున్నాం కదా. ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్. మూల భాషలో కూడా అది సింగులర్ అండి, ప్లూరల్ కాదు. ఫ్రూట్స్ కాదు, అది ఫలాలు కాదు, ఫలము. ఒకటే ఫ్రూట్. అంటే ఇవన్నీ జరగాలి, ఒక్కొక్కటి నా జీవితంలో జరుగుతుంది. ఫస్ట్ నేను లవ్ ఉంటుంది, తర్వాత జాయ్ వస్తుంది, తర్వాత పీస్ వస్తుంది, తర్వాత లాంగ్ సఫరింగ్ వస్తుంది అన్నది కాదు. ఇట్స్ సింగులర్ థింగ్. ఎప్పుడైతే ఆత్మ నడుపుదలలో మన జీవితాన్ని అప్పగిస్తామో, పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తామో, ఇవన్నీ విజిబుల్ గా కనపడతాయి, ఇవన్నీ మన జీవితంలో కనపడతాయి. సో అన్ని కనపడాల్సిందే. ఒకటి తక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంది అన్నది ఉండదు. ఇట్స్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అన్ని విజిబుల్. ఇట్స్ ఎ సింగులర్ వర్డ్. ఈ మూల భాషలో కూడా, గ్రీక్ లో కూడా ఇట్స్ ఎ సింగులర్ వర్డ్. అర్థమైంది కదండి. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ లవ్. వాట్ ఈస్ లవ్? వాట్ డు వి అండర్స్టాండ్ ఫ్రమ్ లవ్? మొదటి ఆత్మఫలంలో మొదటిదిగా ప్రేమ గురించి ఉంది కదా. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడా?
సో అంటే మన జీవితంలో హౌ డు వి పుట్ ఇట్ ఇన్ ప్రాక్టికల్ అప్లికేషన్? లవ్ ప్రాక్టికల్ గా ఎలా కనపడుతుంది? మెయిన్ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. రెండవ ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ. లవ్ అంటే ఏంటి? ఎలా, హౌ డు వి షో ఇట్? బీదలను కటాక్షించడము, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడము, రోగులను As you సహాయం. love, దీప్తక love your neighbors as you love yourself. as we love yourself. ఇంకా లవ్ గురించి చాలా చాలా వచనాలు ఉన్నాయి కదా. మీరు అందరు చెప్పింది కరెక్టే, చాలా వచనాలు ఉన్నాయి. ఒక చాప్టర్ అధ్యాయంలో ఉంది చూడు, 13వ అధ్యాయంలో మొత్తం ప్రేమ గురించి. ప్రేమ ప్రేమ అన్నికంటే గొప్పది. ప్రేమ అన్నికంటే గొప్పది. కొరింథీ 13లో మొత్తం చాప్టర్ అంటే అదేలేమ్మా, ఇప్పుడు వద్దులే అవి, నాకు ఎలాగైనా చదువుతాం అది. ఆ చాప్టర్ మొత్తం లవ్ గురించే. దాని కంటెక్స్ట్ కూడా వెలిసి మనం చూద్దాం, అది కూడా ఏమి కంటెక్స్ట్ అది అని, ఎందుకు అంత డీటెయిల్ గా రాయాల్సి వచ్చింది పౌలు. 13వ అధ్యాయం అది కూడా చూద్దాము. మన టైం లేదు కాబట్టి జస్ట్ క్విక్ గా గ్రీక్ లో ఏంటిది దాని అర్థం చూసుకొని దెన్ విల్ గో డీపర్ నెక్స్ట్ సెషన్. ప్రేమ అంటే మీ అందరు తెలిసిందే. ఎటువంటి ప్రేమ గురించి చెప్తున్నాడు ఇక్కడ? మీకు ఇమీడియట్ గా తెలిసి ఉంటది ఆ వర్డ్. గ్రీక్ లో ఏమంటారండి? ఎవరన్నా గుర్తుందా ఎవరికన్నా? అగపే. 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 అగాపే అని ఉంటది. అగపే, అగపాపో గ్రీక్ లో వర్డ్. కానీ ప్రేమ అన్నది డజంట్ ఫిట్ రైట్లీ అన్నమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ అగాపేకి వేరే వర్డ్ లేదు, ప్రేమ ఒక్కటే నియరెస్ట్ వర్డ్. ఎందుకు కరెక్ట్ గా రైట్ ఫిట్ కాదు అంటే, గ్రీక్ లో ప్రేమకు 8 పదాలు ఉన్నాయి టోటల్ గా. 8 పదాలు డిఫైన్ అయి ఉంటాయి గ్రీక్ లో. నేను కూడా గ్రీక్ మొన్న నా స్టడీస్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ వర్డ్ ఈ అగాపే అనే వర్డ్. ఆ 8 పదాలు క్విక్ గా చూసుకుందాము, దెన్ విల్ క్లోజ్. ఒక ఫస్ట్ వర్డ్ ఏంటిదంటే ఈరోస్. మీకు తెలిసింటే చాలా మందికి ఈరోస్ అంటే ఇట్స్ ఎ రొమాంటిక్ లవ్. సో ద వే దట్ దే డిస్క్రైబ్ ఇస్ ఇట్స్ ఎ రొమాంటిక్ లవ్. నెక్స్ట్ వర్డ్ వచ్చి ఫిలియో. ఫిలియో అంటే అఫెక్షనేట్ లవ్, ఇట్స్ లైక్ బ్రదర్లీ లవ్. Or filia or filio, it's a brotherly love, a love which does not depend on physical attraction. Physical attraction em undadu gaani it's the affectionate chupiyadam, okari meeda affection chupiyadam. మూడో వర్డ్ వచ్చి స్టోర్గే. స్టోర్గే అంటే ఇట్స్ ద లవ్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులని కానీ సిబ్లింగ్స్ కానీ చూపించే ఆ ప్రేమను స్టార్గే అంటారు గ్రీక్ లో. ఫోర్త్ వర్డ్ వచ్చి మేనియా. మేనియా అంటే ఇట్స్ అన్ అబ్సెసివ్ లవ్, ఒకరి మీద ఎక్స్ట్రీమ్ జెలసీ చూపించడం, ఎక్స్ట్రీమ్ గా వాళ్ళ మీద కోడిపెండెంట్ అవ్వడము. ఇట్స్ దట్ ఎక్స్ట్రీమ్ గా చూపించడం ఎఫెక్షన్, దట్స్ మేనియా. ఫిఫ్త్ వర్డ్ వచ్చి లూడోస్. లూడోస్ అంటే క్రష్ లాగా, ఒక ఇంగ్లీష్ లో క్రష్ అంటాం కదా, దట్ యంగ్ లవ్ బిట్వీన్ 2 యంగ్ పీపుల్, దాన్ని వాళ్ళు లూడోస్ అని సంబోధించేవాళ్ళు. సిక్స్త్ వర్డ్ వచ్చి ప్రగ్మా. ఇట్స్ ద మెచ్యూర్ లవ్, ద లవ్ దట్స్ డిపెండెంట్ ఆన్ కమిట్మెంట్. అంటే ఇప్పుడు భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం, ఆ లవ్ ని ప్రగ్మా అంటారు. దెన్ సెవెంత్ వర్డ్ వచ్చి ఫిలోటియా. ఇట్స్ సిమిలర్ రూట్ వర్డ్, ఫిలియా అనే రూట్ వర్డ్, సేమ్ రూట్ వర్డ్. ఫిలోటియా దాని అర్థం ఏంటంటే సెల్ఫ్ లవ్, నన్ను నేను ప్రేమించుకోవడం. ఒకరు తను ఎక్కువగా తనని ప్రేమించుకునే విధానాన్ని ఫిలోటియా అంటారు.
సో 7 words. లాస్ట్ వర్డ్ అగాపే. అగాపే వచ్చేసరికి బిఫోర్ న్యూ టెస్ట్మెంట్ దెర్ ఇస్ నో వర్డ్ యాజ్ అగాపే ఇన్ గ్రీక్. న్యూ టెస్ట్మెంట్ రైటర్స్ సపరేట్ గా ఒక పర్పస్ కోసం ఈ వర్డ్ ని ఇన్వెంట్ చేయాల్సి వచ్చింది, వర్డ్ అగాపే. అది నెక్స్ట్ వీక్ చూసుకున్నాం. ఏంటి అగాపే అంటే అర్థం ఏంటి, అగాపేకి ఇప్పుడు వరకు చూసుకున్న ఈ లవ్ లో ఉన్న వర్డ్స్ అన్నిటికీ డిఫరెన్స్ ఏంటి, స్పెసిఫికల్ గా మేజర్ గా న్యూ టెస్టిమెంట్ లో ఎక్కువ వాడబడిన లవ్ 2 words ఎక్కువ వాడారు. మేజర్ గా ఉన్న వర్డ్ అగాపేనే మాక్సిమం చోట్ల. ఫిలియో కొన్ని చోట్ల రాయబడి ఉన్నాయి, స్టోర్గే కూడా రాయబడి. ఈ 3 ఎక్కువ అంటే సంబోధించబడినవి ఈ 3. కానీ మేజర్ చాలా మటుకు రాయబడిందంతా అగాపే గురించి. సో నౌ వి విల్ అండర్స్టాండ్ లవ్. చాలా మంది పద్యాలు కవిత్వాలు రాస్తారు కదా, నా ప్రియుడు, నా ప్రేయసి, ప్రేమికుడు, ఏవేవో రాస్తారు. నౌ వి విల్ అండర్స్టాండ్ ఏంటిది లవ్ అంటే. సో క్రీస్తుని గురించి, క్రీస్తు ప్రేమ ఏంటిది, యోహాను సువార్త 3:16 అవన్నీ ఏంటివి, అక్కడ అన్న చోట్ల లవ్ గురించే కదా అగాపే. విల్ గో డీపర్ నెక్స్ట్ వీక్. అగాపే గురించి ఏంటి అసలు, వాట్ డస్ ఇట్ మీన్, మనము ఎలా అనువదించుకోవాలి, ఏదైతే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఉందో మన జీవితంలో ఎలాగూ మనము అనువదించుకోవాలన్నది విల్ సీ నెక్స్ట్ వీక్. ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారండి బిఫోర్ వి క్లోజ్? ఆల్రెడీ టైం అయిపోయింది, 40 minutes, 50 minutes. యా, లెట్స్ క్లోజ్. ఆన్ ప్రాక్టికల్ అప్లికేషన్ లో మనం ఈరోజు తెలుసుకోగలిగింది, ఎవరైతే ఆయన పరిశుద్ధాత్మ దేవునిలో నడుస్తారో వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఫలంను అనుగ్రహిస్తారు. ఫలము ఆయన ఎప్పుడైతే మనము మన జీవితాన్ని మనము ఆయనలో నింపుదలను పొంది ఉంటామో, ఆయనను నింపుదలగా పొంది ఉంటామో, వారందరి జీవితంలో కనపడుతుంది ఈ ఫ్రూట్. ఎవరైతే ఈ ఫ్రూట్ కనపరచరో వాళ్ళందరూ కూడా జడ్జిమెంట్ లో ఎంటర్ అవుతారు, వాళ్ళందరూ ఫైర్ లో వేయబడతారని కూడా వాక్యంలో ఉన్నారు. సో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు, ప్రభువా ఇంకా నేను ఆ పాత జీవితంలో జీవిస్తున్నానా, ప్రభువా ఏవైతే మీరు లిస్ట్ చేశారు ప్రభువా క్లియర్ గా వ్రాసారు, నా పాత జీవితం ఎలాగున్నది, ఒకప్పుడు చీకటి సంబంధం అయి ఉన్నాను, చీకటినే అయి ఉన్నాను, అలాంటి జీవితం నుంచి నన్ను రక్షించి అయా మీరు నన్ను మీ కృపలోకి, అయా మీ రక్షణలోకి తీసుకొని వచ్చారు ప్రభువా. అయా యోగ్యత లేని మమ్మల్ని మీరు తీసుకొని వచ్చారు అయా. ఇంకా నేను ఆ జీవితంలో ఎక్కడైనా ఆ రూట్స్ నేను ఇంకా పట్టుకొని ఉన్నానా ప్రభువా, ఈ లోక జీవితాన్ని ఇంకా ఎక్కడైనా పట్టుకొని ఉన్నానా అయా, నన్ను ఒక్కసారి కరుణించండి. ఒకసారి మనం ఒక్క నిమిషం లెట్స్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ వన్స్ క్విక్లీ. ఫ్రూట్ కనపడకపోతే అయ్యో ఎంతో దారుణమైన స్థితి, మన జీవితంలో ఫలం కనపడకపోతే దారుణమైన స్థితి. మన జీవితంలో ఫలం కనపడకపోతే మనం ఆయనలో అబ్బాయిడై ఉండలేదని అర్థం, ఆయనలో నిలిచి ఉండలేదని అర్థం, ఆయన కృపలో నిలిచి ఉండలేదని అర్థం. వాక్యము యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో చూసుకున్నాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. దీప్తకు ప్రేరేస్తారు.